హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నీలంపాటి అమ్మవారు గురించి తెలియజేయాలనుకున్నాను. ఈ నీలంపాటి అమ్మవారి గుడి అడిగోపల గ్రామం, దుర్గి మండలం, మాచర్లలో ఉందండి. చాలా ఫేమస్ గుడి అండి. చాలా మహిమ కలిగిన అమ్మవారు. ఇక్కడ ఎంతోమంది దేవుడికి పొంగలు పెట్టుకుంటారు, అంటే బెల్లం పాయసం చేస్తారు, అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ప్లస్ ఇక్కడ చాలామంది అమ్మవారికి బలిస్తారు. పొట్టేళ్ళను, కోళ్ళను కూడా తీసుకొచ్చుకొని వాళ్ళ మొక్కుబళ్ళు తీరిన తర్వాత వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటారండి. చిన్నపిల్లలకు అన్నప్రాసన చేస్తారు, పుట్టెంటుకలు తీస్తారు, పేరు పెట్టడం అన్నీ కూడా చేస్తారండి ఇక్కడ. సో అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి గోపురం అనేది ఉంటుంది. అమ్మవారి ఎండకు వానకు తడుస్తూనే ఉంటారు. సో చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు. శుక్రవారాలు, ఆదివారాలలో మాత్రం మనం ఆ జనంలో మాత్రం అమ్మవారిని చూడాలంటే చాలా టైం పడుతుందండి. మేము మా స్కూల్ తరపున అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. 10th క్లాస్ పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ చుట్టుపక్కల కూడా బాగా చాలా గ్రీనరీగా ఉంటుంది. చాలా ఊరికి దూరంగా, అడిగొప్పల అనే ఊరికి దూరంగా ఈ గుడి ఉందండి. చాలా ఫేమస్ అయిపోయిందండి. మేము ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా డెవలప్ అయింది. సో మీలో కూడా ఎవరైనా కూడా ఈ అమ్మవారిని చూడాలనుకుంటే నేను ఆ అడ్రస్ పెట్టాను. సో దాని ప్రకారంగా మీరు వచ్చి చూడొచ్చండి. ఇది చాలా డెవలప్ అయింది. అమ్మవారిని మనం మనసులో భక్తితో ఏదైనా కోరిక కోరినడలా తీర్చేటటువంటి మహిమ కలిగినటువంటి అమ్మవారు. నిజంగా అండి. మేము ఎందుకంటే మా పిల్లల పుట్టెంటుకలు కానీ, మా పిల్లలకి అన్నప్రాసన కూడా మేము ఇక్కడే చేసామండి. సో మాకు అమ్మవారి దయ వల్ల మేము బాగానే ఉన్నాము. సో మా స్టాఫ్ అందరం కలిసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. చూడండి, ఆ లైన్లో కనపడుతున్నది నేను, మా పిల్లలు, మా స్టాఫ్. ఇక్కడ ఆ బ్లూ షర్ట్ కనపడుతున్నవాడు మా స్టూడెంట్స్. వీళ్ళంతా కూడా 10th క్లాస్ స్టూడెంట్స్. మా సార్ వాళ్ళు అందరు వచ్చారండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు కూడా అమ్మవారి దర్శనాన్ని చూపిస్తాను చూడండి. ఇది వీళ్ళే 10th క్లాస్ బాయ్స్ అండి. సో వీళ్ళు ఏ సంవత్సరం రాయబోయే ఎగ్జామ్స్లలో మంచి స్కోర్, మంచి పేరు మా స్కూల్కి తీసుకొని రావాలి అని చెప్పి మేము తీసుకెళ్ళాము. చూడండి, అమ్మవారు ఒక చెట్టు కింద అమ్మవారి గుడి అండి. సో అమ్మవారికి పైకప్పు లేదు, చాలా అద్భుతంగా అలంకారం చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో ఈ గుడి. చూడటానికి 2 కళ్ళు చాలవండి. సో మీరు ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు.